ఆయన పాపం చేయడానికి ఆయన మనిషి కాదు కదా, ఆయన దేవుని కుమారుడు కదా. దేవుని కుమారుడు అంటే దేవుడే కదా. అందుకే కదా యూదులు ఆయన్ని సిలువ వేశారు. నువ్వు దేవుని కుమారుడిని చెప్పుకుంటూ దేవునితో నీవు సమానముగా చేసుకొని చున్నావు కనుక ఇందుకే నిన్ను రాళ్లతో కొడతామని చెప్పారు వాళ్ళు. ఇది అర్థం కాలేదా క్రైస్తవులకి? దేవుని కుమారుడు అంటే దేవునిలో నుంచి వచ్చిన వాడిని సొంత కుమారుడని, ఆయన కూడా దేవుడు అవుతాడని బైబిల్ ఘోషిస్తుంటే మన వాళ్ళకి అర్థం కాక యేసుక్రీస్తు దేవుడు కాదని బోధిస్తున్నారు. ఆయన దేవుడు కాబట్టే తన తండ్రి అయినా, తన సొంత తండ్రి అయినా దేవుని యొక్క పరిశుద్ధత వారసత్వంగా పొందాడు కాబట్టి ఆయన పాపం చేయలేదు. భూమి మీదకి వచ్చినా కూడా, శరీరాన్ని ధరించుకున్నా కూడా ఆయన పాపం చేయలేదు. ఎందుకంటే ఆయన కలిగి ఉన్నది పరిశుద్ధ స్వభావము. తండ్రి యొక్క పరిశుద్ధమైనటువంటి స్వభావాన్ని క్రీస్తు కలిగి ఉన్నాడు. అందుకే ఆయన పాపము చేయలేదు.